ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తనదైన స్టైల్లో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి మరొక వోల్టేజ్ పర్ఫార్మర్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ వర్షిని. శేఖర్ మాస్టర్, మీతో మొదలు పెడదాం. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వర్షిని చాలా బాగా చేసావు వర్షిని. అలాగే నీతో పాటు డాన్స్ నేర్పించిన పిల్లలందరూ చాలా బాగా చేశారు. సుదర్శన్, నాకు ఈ సాంగ్ ఏంటంటే విజువల్ ట్రీట్ చాలా గ్రాండర్ గా ఉంది. గుడ్ షో. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇది మీ ఫోర్టే, సో చాలా బాగా వచ్చింది. ఆ లాస్ట్ పార్ట్ నాకు చాలా నచ్చింది. చాలా కష్టం అది, వన్ లెగ్ పైన బ్యాలెన్స్ చేసుకుని ఆ బ్యూటిఫుల్ ఫార్మేషన్ చాలా నచ్చింది. I think the usage of kids made the whole performance chala cute ga. వాళ్ళు కూడా effort పెట్టేసి I really loved everything. It was very very cute. జడ్జెస్, ఇందులోంచి ఒక చిన్న పిల్లని మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు. సాన్వి ట్రానన్న. సునంద ఉంది కదా, సునందకి చిన్న పిల్లలాగా వాయిస్ చేస్తుంది. ఒకసారి అది ఇంకెప్పుడు మాట్లాడగా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కాదు, కానీ తిను చాలా క్యూట్ గా మాట్లాడుతుంది సాన్వి. నాన్న, నీ పేరేంటి చెప్పు? సాన్వి. క్లాస్? సెకండ్ క్లాస్. ఈ ఆంటీ నీకేమవుతారు? ఆంటీ కాదు, మ్యామ్. సరే, అంకుల్ వాళ్ళలో కూర్చో. తాతయ్య చెప్పాడు కదా, అంకుల్ వాళ్ళలో కూర్చో. శేఖర్ అంకుల్. హాయ్ శేఖర్ అంకుల్ చెప్పు. హాయ్ శేఖర్ అంకుల్. హాయ్ మా. శేఖర్ అంకుల్ పక్కన ఎవరున్నారు? ప్రణీత ఆంటీ. ఆది బాబాయ్ ఏడి?
ఆది బాబాయ్ జోకులు ఇష్టమా? రోజు నేను చూస్తాను. చూస్తావా? మరి ఎందుకమ్మా సునంద రాగానే టీవీ ఆపేస్తున్నావంట? శాన్వి, సునంద ఎలా ఉంది? క్యూట్ గా ఉంటారు. సునంద వెళ్ళిపో వెళ్ళిపో. ఆది ఎలా ఉన్నాడమ్మా? క్యూట్ గానే ఉంటారు. హ్యాండ్సమ్ హ్యాండ్సమ్. సెట్ లో ఎవరైనా గమనించారయ్యా? ఒక చిన్న పాప చెప్పింది, చిన్న పిల్లల దేవుడితో సమానం, ఎప్పటికైనా విని నేర్చుకోండి. బాగా చదువుకున్న తర్వాత పెద్దయ్యకి ఏమవుతావు? డాక్టర్ అవుతా. ఏం చేస్తావు డాక్టర్ అయ్యి? బిల్డింగ్స్ కడతావా? ఏం చేయదు, డాక్టర్ అయ్యి కోర్టులో వాదిస్తుంది. సాన్వి, థ్యాంక్ యూ బంగారు తల్లి. ఇప్పుడు ఇంకో చిన్న పిల్లని పరిచయం చేసుకుందామా? 2006లో చిన్న పిల్లని పరిచయం చేయొచ్చా? ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చూడలేదు, ఇక్కడ లేదు ఈ స్టేజ్ మీద, ఇప్పుడు రాబోతుంది. అవునా? సర్ప్రైజ్ వీడియో ప్లీజ్. జడ్జెస్ శేఖర్ మాస్టర్ గుర్తుపట్టేశారు. ప్రణీత గారు మీరు గుర్తుపట్టారా ఆ చిన్నపిల్లని? వర్షిని 2006 లో ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నారు వర్షిని గారు యాజ్ బెస్ట్ డాన్సర్ ఆఫ్ ఇండియా. అపారెంట్లీ బాలశ్రీ అవార్డు. 2006 అది. 2006 బాలశ్రీ అంటారు దీన్ని. పెద్దవాళ్ళకి గవర్నమెంట్ పద్మశ్రీ ఇస్తుంది. సో బిలో 14 years వాళ్ళకి బాలశ్రీ అని ఇస్తారు. ఇయర్లీ సంవత్సరానికి ఒకరికి ఇస్తారా? సంవత్సరానికి ఎవ్రీ ఫీల్డ్ లో ఒకరికి ఇస్తారు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ఒకరికి, మ్యూజిక్ లో. వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్. అప్పుడు నాకేంటో కూడా తెలియదు బాలశ్రీ అంటే. దాని వెనకాల నాకంటే 100 times ఎక్కువ కష్టపడింది మా మదర్, ఫాదర్, మా అన్నయ్య, మా ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ అవార్డు అది కాకుండా అంటే ఇయర్లీ ఒక్కరికే ఇస్తారంట బాలశ్రీ. అంటే ఈక్వల్ టు పెద్దలకు పద్మశ్రీ ఎలా ఇస్తారో అలాగా. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే, ఎంత టాలెంట్ ఉంటే అది వస్తుంది అనేది తెలుస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్. కంగ్రాట్స్ వర్షిని, సో ప్రౌడ్ ఫర్ ఆల్ ఆఫ్ us on this set. అంటే మీరు కంటెస్టెంట్ గా రావడం చాలా చాలా సంతోషం అండ్ వి సో ప్రౌడ్ ఆఫ్ యూ. జడ్జెస్ సీక్రెట్ స్కోర్స్ ఇస్తారా అని చెప్పు. జడ్జెస్ సీక్రెట్ స్కోర్ ఇస్తారా? టైం ఫర్ సీక్రెట్ స్కోర్స్ జడ్జెస్. Scores are noted. All the very best Varshini and Sudarshan Master and Pillalu. Bye, all the best.